యాజకులను లేవీయులను పిలువనంపి ఏం చేసిండు? యెహోవా మందిరం తలుపులు తెరిచి బాగు చేసిండు. హల్లెలూయా. ఏం చేయాలా? మన హృదయం అనే మందిరాన్ని ఎవరి మందిరం వాళ్ళే బాగు చేసుకోవాలా. హల్లెలూయా. ఏం చేసుకోవాలమ్మా? మందిరం అంటే మన హృదయమే మందిరం అమ్మా. హల్లెలూయా. రాజు అయితే రాజు సింహాసనం ఎక్కడంతో ఏం చేసిండు? దేవుని మందిరం. హల్లెలూయా. రాజుకుండే లక్షణాలు ఏంటో తెలుసునా? ఏ ఊళ్ళో బోరింగ్ లేదు, ఏ ఊళ్ళో రోడ్డు లేదు, ఏ ఊళ్ళో పంపులు లేవని అయ్యి ఆలోచన చేస్తారు. కానీ మరి ఇజికియా అయితే రాజరికం ఎక్కడంతో టౌటు మీద కూర్చొని దేవుని మందిరము, హల్లెలూయా, హృదయమైన మందిరాన్ని కట్టుకోవాలా. రాజ్యం రాబోతుంది. హల్లెలూయా. రాబోతుంది. దేవుని రాజ్యం రాబోతుంది కనుక అందరూ దేవునికి అవసరమే. హల్లెలూయా. ఏం అవసరం? అందరూ అవసరమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలా ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును. అందుకని 20వ వచనం చదువుమా. అప్పుడు రాజైన హిజ్కియా పెందల కాడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. ఆమేన్. ఎప్పుడంట? తెల్లారుజాము లేచి సేవకుల్ని విశ్వాసుల్ని ఎప్పుడు లేచిందంట? దాంపొద్దు కాడనే లేచి ఉద్యోగస్తులందరినీ మందిరానికి నడిపిస్తుండో. హల్లెలూయా. ఏం చేసిండు? రాజుగారు అయి ఉండి కూడా చూడండి ఎంత ఆసక్తి ఉందో ఆయన కాడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజు అయి ఉండి కూడా ఏం చేస్తుండో? పెందరకాళ్ళు వేసి అందరినీ పిలుచుకొని దేవుని మందిరానికి తీసుకొస్తుండో. హల్లెలూయా. మరి మనం ఏం చేయాలి? ఈ గ్రామాన్ని రక్షించాలా. గ్రామం అంతా మారిపోవాలి. అందరూ పరలోక రాజ్యానికి వారసులు కావాలా. ఎందుకంటే యేసు స్వామి ఎవరిని కొట్టడు, ఎవరిని తిట్టడు, ఎవరిని చంపడు, ఎవరిని కీడు చేయడు. అందరినీ రక్షించి పరలోకానికి వారసులు చేయటానికి వచ్చిండు. హల్లెలూయా. దేనికి వచ్చిండు? పరలోక రాజ్యం కోసం మనందరినీ సిద్ధపాటు చేయటానికి వచ్చినాడని ఇక్కడ గ్రంథం తెలియపడుతుంది. యెషయా గ్రంథము 45 అధ్యాయము 22వ వచనం. భూదిగంతముల నివాసులారా, భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. ఆమేన్. దేవుడని నేనే, మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. అంటుండు, దేవుడు లేడు, నేనే దేవుడునని కనుక భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. నేను సాత్వికుణ్ణి, దేని మనసు గలవాడిని, రక్షించేవాడిని, ఎవరిని చంపేవాడిని కాను, ఎవరిని కించపరిచేవాడిని కాను. ఎంత పాపినైనా రక్షించి నిన్ను నన్ను మోక్షానికి వారసుని చేస్తాడని ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మనతో మాట్లాడబోతుండు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేయబోతుండు? ఆయన మాట్లాడేవాడు, దీవించేవాడు, ఎవరిని విడిచిపెట్టేవాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత పాపినైనా కూడా రక్షించి మోక్షానికి వారసుని చేస్తాడని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చేస్తుండు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం కదా? అందుకని ఎవరి మందిరం వాళ్ళే కడుక్కోవాలా. దేవుని రాజ్యము త్వరగా రాబోతుంది కనుక మీరందరూ సిద్ధపడాలని యేసు స్వామి మనందరిని బతిలాడుతుండు. 32వ కీర్తన 8వ వచనం.
మీకు ఉపదేశము చేసేదను, మీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను. హల్లెలూయా. ఏమంటుండు? మీకు ఉపదేశం చేస్తాను, మీరు నడవవలసిన మార్గములో మిమ్మల్ని నడిపిస్తాను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెబుతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదే, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదే ఉన్నది. హల్లెలూయా. అట్టి వారిలో నేను ప్రధానుడను. పాపులను రక్షించటానికి వచ్చిండు దేవుడు. పాపములో ఉన్న వాళ్ళందరినీ, మానవుల్ని పరిశుద్ధులుగా చేయడానికి వచ్చిండు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపము లేని మానవుడు లేడు, ఒక యేసు ప్రభు తప్ప. అందరు పాపం చేసిన వాళ్ళే. అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దైవ గ్రంథం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని ఉగ్రత రాబోతుంది కనుక మీకు నడవలసిన మార్గం మీకు బోధిస్తాను. రండి, నేను ఎవరిని కొట్టను, తిట్టను, ఎవరిని చంపను, ఎవరికి కీడు చేయను. పాపములో ఉండోళ్ళందరూ కూడా పరిశుద్ధులు కావాల్సిందే. పాపములో ఉండోళ్ళందరినీ, మనందరినీ పరిశుద్ధులుగా చేయటానికి వచ్చిండు దేవుడు. హల్లెలూయా. ఆయన రాజ్యం కోసం మనందరినీ కొనుక్కుండు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేసుకుండు? రాజ్యం కోసం కొన్నాడు కనుక. అందుకని దేవునికి స్తోత్రం కలుగును. మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనం. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినపడెను. ఆమేన్. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ డ్యూటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా డ్యూటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా హీరని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు మీకును మాకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పిరి. వారు కొనుగోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారందరూ అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, నేను ఆ దినమైన గడియను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ గడియని వస్తుడో తెలియదు దేవుడు. ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, ఎవరిని చంపేవాడు కాదు, ఎవరిని దూషించేవాడు కాదు. ఎంత పాపినైనా సరే ఎక్కడికి వస్తే మన పాపాలన్నీ కడిగి మనలో ఉండ గర్వం, అహంకారం, చేదు అంతా తీసేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి వచ్చిండు యేసు స్వామి వచ్చిండు. అందుకని నీ కుండలో నూనె ఉందా? పరిశుద్ధాత్మ అనే శక్తిని పొందుకుంటున్నావా? దేవుని కృపలో నువ్వు నింపబడుతున్నావా? బతిమిలాడుతున్నాడు యేసు స్వామి. ఎవరి కుండలో నూనె ఉంటుందో వాళ్ళు ఎత్తబడతారు. ఏం పడతారు? పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకోవాలా. ఏం చేయాలా? దేవుని దగ్గర శక్తిని పొందుకోవాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని ఇప్పుడే మాట్లాడుతుండు. దేవునికి స్తోత్రం కలుగు. ఎందుకంటే దేవుని ఉగ్రత ప్రళయంలాగా రాబోతుందంట. హల్లెలూయా. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. వారి ఆస్తి దోపుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడగును. యెహోవా మహాదినము సమీపమాయెను. యెహోవా మహాదినము సమీపమాయెను. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రంగా రాబోతుంది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలులు మహారోదనం చేయుదురు. ఆమేన్. ఏం చేయాలా?
పరాక్రమశాలులు మహారోదనం చేసే వాళ్ళు కావాలి. ఆ దినము ఉగ్రత దినము, దేవుని ఉగ్రత రాబోతుంది. శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, నాశనం కమ్మే దినం రాబోతుంది. అంధకారమును గాఢాంధకారము గాఢాంధకారం కమ్మే దినాలు రాబోతున్నాయి. మేఘములను గాఢాంధకారము మేఘాలు కూడా చీకటి కమ్మే దినాలు రాబోతున్నాయి. ఆ దినమున చంద్రుడు కూడా చీకటి కమ్మే దినాలు రాబోతున్నాయి. ఎత్తైన గోపురముల దగ్గరను హల్లెలూయా. రథమాన్నప్పుడు సోదరుడా, ఈ మధ్యాహ్న కాలంలో దేవాది దేవుడు, జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సజీవుడైన దేవుడు మాట్లాడుతుండు. భయంకరమైన దిగలు రాబోతున్నాయి. సహోదరులారా రండి, ఎంత పాపినైనా రక్షించి మోక్షానికి వాచును జాత. నేను ఎవరిని కొట్టేవాడిని గాను, తిట్టేవాడిని గాను, చంపేవాడిని గాను, ఎవరిని కించపరిచేవాడిని గాను. ఎంత పాపినైనా నేను మోక్షానికి వార్తలు చేయటానికి వచ్చినానని చెప్పి లేఖనం ద్వారా మాట్లాడుతుండు. ఎందుకంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుని కుమారుడివే. అందుకని కీర్తనల గ్రంథం 2:7 కట్టడను నేను వివరించేదను, కట్టడలను వివరించేదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. అవునుడు, మనం ఆయన దేవుని కుమారుడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుని బిడ్డవే. ఎవరు? అందరూ దేవుని కుమారులే, అందరూ దేవుని కుమార్తెలే కనుక